గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందంలో కూడా 4వ స్కందాన్ని కూడా 19 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిజే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విష్ణుదేవుడు దక్షుడితో అంటున్నాడు, నేను బ్రహ్మ శివుడు ముగ్గురం కూడా ఈ లోకాలకు హేతుభూతులం. ఈ ముగ్గురిలో కూడా నేను ఈశ్వరుణ్ణి, సాక్షిని, స్వయం ప్రకాశకుణ్ణి. మేము ముగ్గురం అత్యంత భేదాభేద సంబంధ విశిష్టులం. అందులో నేను త్రిగుణాత్మకమైన నా మాయను ప్రవర్తింపజేసి సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తూ ఆయా పనులకు తగిన బ్రహ్మ రుద్రాది నామాలని పొందుతూ ఉంటాను. అంటే నేనే రుద్రుణ్ణి, నేనే బ్రహ్మను కూడా అని చెప్తున్నాడు విష్ణుమూర్తి. నాకంటే వేరైన పరబ్రహ్మ రూపం లేదు. బ్రహ్మ శివుడు మొదలగు వారిని సర్వభూతాలకు ఆత్మస్వరూపులమైన మా ముగ్గురులో ఎవ్వరు భేదాన్ని చూపడో వాడే శాంతిని పొందుతాడు. జీవకోటిని బుద్ధిహీనుడు నాకన్నా వేరుగా చూస్తాడు. ఈ పురాణాలు చదువుకోకపోవటం వల్లనే పెద్ద విద్యలు అనుకునేవాళ్ళు కూడా వీరశైవం అని, వీరవైష్ణవం అని చాలా రోజులు ఆంధ్రదేశంలో, మన తెలుగుదేశంలో కొట్లాడుకున్నారు. పెద్ద పెద్ద కొట్లాటలు జరిగినాయి. అంటే దీని ఫలితమే సత్సంగం లేకుండా చక్కగా పుస్తకాలతోటి కాలక్షేపం కూడా చదివేవారు కాదనమాట పాతవాళ్ళు కూడా. దీన్ని బట్టి స్పష్టంగా చెప్తున్నాడు, నాకు బ్రహ్మకి రుద్రుడికి భేదం లేదు అని నారాయణుడు. అట్లానే శివుడు కూడా చెప్తాడు పురాణాల్లో, నాకు నారాయణుడికి భేదం లేదని, నేను నారాయణుడికి నమస్కారం చేస్తాను, ఆయన పూజ చేసుకుంటానని చెప్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలగు అవయవాలను తన శరీరం కన్నా వేరుగా చూడడు కదా, అలాగే నా భక్తుడు జీవుల్ని కూడా నాకన్నా వేరుగా చూడు. జీవులందరూ కూడా నాలోని వారే. ఒక బ్రహ్మ రుద్రుడే కాదు. ఏ విధంగా అయితే మనుష్యుడు ఇది నాది కాదు అని అంటాడా చేతిని, ఇది నాది కాదని అంటాడా కాలుని, అనలేడు కదా. అలానే సమస్త అవయవాలు ఈ శరీరంలో ఎలా భాగాలో నా శరీరంలో అందరూ కూడా భాగమేను. హరిహర బ్రహ్మలమైన మా ముగ్గురిని వేరుగా చూడని వాడు ధన్యుడు అని చెప్పగానే దక్షుడు త్రికపాల పురోడాశం అనే యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీహరిని అర్చించి తర్వాత అంగము ప్రధానం అనే 2 విధాలైన యజ్ఞాల ద్వారా విష్ణుమూర్తి పాదపద్మాలని పరమభక్తితో పూజించాడు. ఆ తర్వాత దక్షుడు అంగప్రధానకాలైన యాగాల్ని చేశాడు. ఆ తర్వాత సమాహిత చిత్తంతో దేవతల్ని, మహాదేవుణ్ణి యథావిధిగా శ్రద్ధాభక్తులతో పూజించాడు. శంకరుని యొక్క శిష్ట భాగాల ద్వారా ఆయన్ను పూజించి వారి వారి భాగాలను వారికి సమర్పించాడు. తర్వాత తాను ఋత్విక్కులతో సోమపానం చేసిన వారితో కలిసి అవభృత స్నానం చేశాడు. యజ్ఞఫలాన్ని యజ్ఞ సమాపక ఫలం ద్వారా సోమపానం చేయువారిని, అన్యదేవతలను అర్చించేందుకు ప్రవృత్తుడయ్యాడు. సమగ్రంగా పొందాడు. అప్పుడు దేవతలు, మునులు, బ్రాహ్మణులు దక్షిణ చూసి ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవింతువుగాక అని దీవించి తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. విష్ణువు, శివుడు కూడా తమ తమ మందిరాలకు వేయించేశారు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవి పూర్వం శరీరాన్ని పరిత్యజించినదై హిమవంతుడికి, మేనక్కు పార్వతి అనే పేరుతో కుమార్తెగా జన్మించింది. ప్రళయకాలంలో ప్రసుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుణ్ణి చేరే విధంగా పూర్వం తన హృదయేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి అనన్య భజన పరాయణుడగు వానికి ఏకైక శరణ్యుడు, ప్రియతముడు, వైష్ణవ శ్రేష్ఠుడు అగు శంభుణ్ణి ఆమె వరించింది. ఆ విధంగా దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేసిన పరమశివుని కథని బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవుడికి చెప్పాడు. ఆ పరమ భాగవతుడైన ఉద్ధవుడు నాకు చెప్పాడు, నేను నీకు వినిపించాను అని. ఎవరెవరికి చెప్తున్నారు? ఇదంతా మైత్రేయ మహాముని విదురుడితో చెప్తున్నాడు అనమాట.
బుద్ధిమంతులై పరమ పవిత్రము, కీర్తికరము, ఆయుర్వర్ధకరము, పాపనాశకము అయిన ఈ శంకరుని కథ చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి ఐశ్వర్యం, ఆయుష్, కీర్తి లభిస్తాయి. ఆ ధీరుల పాపాలు పటాపంచలవుతాయి, సంసార బంధాలు తొలగిపోతాయి. ఫలశ్రుతి అన్నమాట. మనం చదివిన ఈ దక్షయజ్ఞానికి ఫలశ్రుతి. ఇలా పలికి మైత్రేయుడు మళ్ళీ అన్నాడు, విదురా విను. సనకుడు మొదలైన వారు, నారదుడు, హంసుడు, అరుణి, బుబుడు, యతి అనే ఈ బ్రహ్మదేవుని పుత్రులందరూ నైష్ఠికులై గృహస్థులు కాకపోవడం వల్ల, అనగా వారు గృహస్థాశ్రమం స్వీకరించనందువల్ల వారి వంశాలు కొనసాగలేదయ్యా. అధర్ముడికి మృష అనే భార్య ఉండేది. ఆ భార్య యందు దంభుడనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు. అధర్మ సంతానమైన వారిద్దరూ దంపతులయ్యారు. ఆ దంపతులైన దంభుని మాయను సంతానం లేని నిర్వృతి అనేవాడు తన సంతానంగా దత్తు తీసుకున్నాడు. దంభునికి మాయకు లోభుడు అనే పుత్రుడు, నికృతి అనే పుత్రిక కలిగారు. వారిద్దరూ ఆలుమగలయ్యారు. వారికి క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టి భార్యాభర్తలయ్యారు. ఆ జంటకు కలి అనే పురుషుడు, దురుక్తి అనే కన్యక జన్మించి దంపతులయ్యారు. వారికి భయం అనే పురుషుడు, మృత్యు అనే స్త్రీ జన్మించి ఆలుమగలయ్యారు. వారిద్దరికీ యాతన, నరకం అనే పుత్రిక జన్మించి దంపతులయ్యారు. వాళ్ళిద్దరు కూడా సంసారానికి హేతువైన అధర్మం అనే వృక్షానికి వీరంతా శాఖలై వ్యాపించారు. మేలు కోరే మానవుడెవడు కూడా ఏమాత్రం వీరిని అనుసరింపకూడదు. ఈ విధంగా ప్రతి సర్గాన్ని నీకు సంగ్రహంగా వినిపించాను. ఈ పుణ్యకథను 3 సార్లు విన్నవాడు పాపాలన్నీ నశించి పుణ్యాత్ముడవుతాడు అని చెప్పి మళ్ళీ ఇంకొక కథ మొదలుపెట్టాడు. మహారాజా, నేను చెప్పేది వినవయ్యా. ఎవరు? పరీక్షన్ మహారాజుకి ఎవరు చెప్తున్నారు? సుఖయోగి. శ్రీహరి అంగాంశ వల్ల జన్మించిన వాడైన స్వయంభవ మనువు వంశాన్ని వర్ణిస్తున్నాను. విష్ణుదేవుని అంశతో బ్రహ్మదేవునికి స్వయంభవ మనువు పుట్టి సకల లోకాలను పరిపాలించి విశేషమైన యశస్సు గడించాడు. ఇవన్నీ అనేక కథలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ మైత్రేయ విదుర సంవాదం కూడా ఒకటి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్షన్ మహారాజుకు శుకుడు చెప్తున్నాడు అనమాట. ఆ స్వయంభవ మనవుకు శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు భగవానుడైన వాసుదేవుని అంశతో కలిగారు. వాళ్లలో గొప్పగా కీర్తించదగిన శీలంగల ఉత్తానపాదుడికి సునీత, సురీచి అనే 2 భార్యలు. వాళ్లలో ధ్రువుడు అనే కుమారుని కన్నా సునీతిపైనే రాజుకి ప్రీతి ఉండేది కాదు. సునీతి పైన ఉండేది కాదు. ధ్రువుడిని కన్నా సునీతి పైన ప్రేమ ఉండేది కాదు. ఉత్తముడు అనే కొడుకుని కన్నా సురుచి అంటే ఎక్కువ మక్కువ ఉండేది ఆ రాజుకి. ఎవరు? ఉత్తానపాదుడికి. ఓనాడు ఉత్తానపాదుడు ఆనందంగా తన ప్రియురాలైన సురుచి కన్న కుమారుడైన ఉత్తముడిని తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దాడుతున్నాడు. అప్పుడు ధ్రువుడు తాను కూడా తన తండ్రి తొడలపైకి ఎక్కడానికి ఉబలాటపడ్డాడు. కానీ ఉత్తానపాదుడు ధ్రువుడిని దగ్గరికి తీసుకోలే, ఆప్యాయంగా ఆదరించలా. ఆ విషయాన్ని చూచిన సురుచి గర్వించి సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి, నా సవతికి పుట్టినవాడా, నా కడుపును పుట్టినవాడే తండ్రి తొడ ఎక్కడానికి అర్హుడు. మరి ఒక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది అన్నది. అందువల్ల ధ్రువకుమార, నువ్వు విష్ణుదేవుని పాదపద్మాలని ఆశ్రయించు. ఆయన తప్పక నిన్ను నా కడుపును పుట్టేటట్టు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతున్నది అని తండ్రి వింటూ ఉండగానే పినతల్లి సురుచి పలికిన సహింపలేని మాటలని ధ్రువుడు విని భరించలేకపోయాడు. ఆమె మాట్లాడిన ఆ పలుకులు పదును గల బాణాల్లాగా అతని మనసులో గాఢంగా నాటుకుని పోయాయి. ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గర నుంచి పట్టరాని దుఃఖ సముద్రంలో మునుగుతూ కర్ర దెబ్బతిన్న పాములాగా రోషంతో రోస్తూ ధ్రువుడు వచ్చేశాడు. బిగ్గరగా ఏడుస్తూ కళ్ళ నుండి దుఃఖ బాష్పాలు కారుస్తూ కన్నతల్లి దగ్గరికి వచ్చాడు. సునీతి బుజ్జగించింది ఆ అబ్బాయిని. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంతో గారాభంగా కొడుకు తల నిమిరి జరిగిన విషయం అంతఃపుర కాంతలు చెప్పగా విని నుట్టిర్పులు నిగుడుస్తూ కన్నీరు కారుస్తూ సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలు మాటి మాటికి తలచుకుంటూ కారు చిచ్చు మంటల వేడికి కందిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అప్పుడు ఆ ధ్రువుడు తల్లి అయిన సునీతి కుమారుని చూసి, తండ్రి దుఃఖించవద్దు నాయనా అని ఓదార్చి, నాయనా ఈ విధంగా దుఃఖించవలసిన అవసరం లేదు. మన దుఃఖాలకి ఇతరులని ఏమీ అనకూడదు. పూర్వజన్మలో ఏదో పాపం చేసినందువలనే ఈ దుఃఖం మనకు సంభవించింది. కాబట్టి నన్ను మీ నాన్నగారు భార్య అనగానే కాదు, దాసి అని పిలవడానికి కూడా నేను పనికి రాకుండా పోయాను.
అటువంటి నిర్భాగ్యురాలినైనా నా కడుపున పుట్టిన కారణం చేత నీకు కూడా అవమానం తప్పలేదయ్యా. నీ సవతి తల్లి సురుచి నీతో పలుకున్న పలుకులు వాస్తవమే. నిజంగా నీకు తండ్రి తొరలపై కూర్చోవాలనే కోరిక ఉన్నట్లయితే ఆ హరిపాదాలని ఆరాధించు. అందువల్ల నీ పినతల్లి ఆజ్ఞని శిరసావహించు, నారాయణుని శరణు పొందు అని మళ్ళీ ఆమెన్నది. లోకాలను రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు సత్వగుణ స్వరూపం గ్రహించాడు. మన ప్రాణాలని జయించు యోగులచే అభివంజుడైన నారాయణుని పద్మాల్ని ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందగలిగాడు. మీ తాత అయిన స్వయంభూ మనవు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించాడు. అందువల్ల ఆయన ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు అనుభవించి పరమపద ప్రాప్తి పొందగలిగాడు. అటువంటి శ్రీహరి పద్మాలని పాదపద్మాలని యోగీంద్రుడు కూడా ఆరాధిస్తారు. అనంత స్వరూపుడు ఆయన, భర్తవత్సలుడు, ఆయన్ని ఆశ్రయించుడు ఆయన అని చెప్పింది. మిగతా కథ రేపు మనం కొనసాగిద్దాం. ఇరవై 21వ భాగంలో ఇవాళ 20వ భాగం పూర్తి చేశాం. श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ पांच भौतिक तत्वमुलाने हारतलित्तमुरा निर्गुणं मगुस्थिते వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటికి నించే బాబా మాయటికి నించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తరణకే విశ్వం సృష్టాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతలిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు